వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోని ఏపీ టెట్కి సంబంధించి బిట్స్ ఏవైతే రిపీటెడ్గా వస్తున్నాయో ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లోని రావడం జరిగిందో వాటికి సంబంధించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్లీ మనకి ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే చంపకమాల పద్యంలో జా గణాలు ఎన్ని ఉంటాయని చెప్పేసి అడిగారు. మొత్తం కూడా 16 ఉంటాయి. అయితే జా గణాలు ఎన్ని ఉంటాయని అడిగారు, 16 అన్నమాట. మొత్తం కూడా ఇవి పాదానికి సంబంధించి 4 ఉంటాయి. అంటే చంపకమాల, మత్తేబం, శార్దూలం, మత్తేబం అని చెప్పేసి మొత్తం కూడా 4 ఉంటాయి. ఉప్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం అని చెప్పేసి 4 ఉంటాయి. వాటిలోని గణాలు ఉంటాయి. అలానే యాగనం, జాగనం అని చెప్పేసి రకరకాలుగా అయితే ఉంటాయి. దీనికి సంబంధించి గణాలు కూడా చూసుకోండి, బాగా ఇంపార్టెంట్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ దండము పదానికి పర్యాయపదాలు యద, హృదయము, కాలికి చుట్టుకున్న పాము కర్వ మానద అనేసి ఇది దేనికి చెందిందంటే సామెత అనమాట. అంటే సామెతలకు సంబంధించి కూడా అడుగుతున్నాడు, మీరు అది కూడా చూసుకోండి. వికృతులు, ప్రకృతి వికృతికి సంబంధించి కూడా స్త్రీ అంటే ఇంతి. ఇళ్ళలగ్గానే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి? కథానిక, అంటే కథకు సంబంధించింది కాబట్టి ప్రస్తుతం నేర్చుకున్న అంశాలు, గతంలో నేర్చుకున్న అంశాలు గుర్తుకు తెచ్చుకోవడం ఏ అవరోధం అనేసి అడిగారు. పురోగమన అవరోధం. నాగలి యొక్క అర్థం భూమిని చీల్చున్నది. అంటే నాగలి అంటే తెలుసు కదా, అది మనకి దున్నడానికి ఉపయోగిస్తాము. డిఏటిలో పరీక్షల సంఖ్య ఎంత అంటే ఎన్ని అంటే 8. రక్షక తంత్రాలపైనటువంటి ప్రశ్న ఏదైనా ఉందంటే అది ప్రక్షేపణం. అంటే రక్షక తంత్రాల కట్ట ఒక ప్రశ్న, అంటే దాని మీద ఒక ప్రశ్న ఇచ్చారు, అది ప్రక్షేపణం అనే దీని మీద. అలానే రక్షక తంత్రాల మీద కూడా ప్రతి ఏటా కూడా ప్రతి మోడల్ పేపర్లో ఒక ఇదనేది వస్తుంది. సంఘర్షణ పైన ప్రశ్న ఇచ్చారు, ఉపగమనానికి సంబంధించి, ఉపగమ సంఘర్షణకు సంబంధించి. నమ్మకం, అపనమ్మకం, మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే దశ ఏది? పూర్వ శైశవ దశ. సాధారణీకరణ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? చార్లెస్ జెడ్. మార్గదర్శకత్వం, మంత్రణంలో ప్రధాన పాత్ర పోషించేది ఎవరు? కౌన్సిలర్. ప్రయోగ పద్ధతిలో మార్పులకు గురైన చరం, పరతంత్ర చరం. అంటే చరాలకు సంబంధించి కూడా అడుగుతున్నారు, ప్రయోగ పద్ధతులకు సంబంధించి, మార్గదర్శకత్వం సంబంధించి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విధేయత శిక్షణ నేపథ్య నీతి కోల్బర్గ్ ప్రకారం ఎన్నో దశ? అంటే విధేయత శిక్షణ నేపథ్యంలో నీతి అని చెప్పేసి ఉంది. కోల్బర్గ్లో ఏ ప్రకారం ఏ దశ అంటే 1వ దశ అనమాట. నెక్స్ట్ చామ్స్కీ సిద్ధాంతం ఏది అనేసి అడిగారు. భాషా వికాస్ సిద్ధాంతం. సిద్ధాంతాలకు సంబంధించి కూడా బిట్స్ అనేవి పక్కగా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు దాని కూడా టార్గెట్ చేసుకోండి. రుధిర జ్యోతి కవితా సంపుటి రచయిత ఎవరు అంటే ఆవంశ సోమసుందర్ గారు. ఆవంశ సోమసుందర్ గారు ఈ రుధిర జ్యోతి కవితా సంపుటి రచయిత అనమాట. ఐ నీడ్ టు గో చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ అన్నాడు. అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ అని చెప్పేసి ఇస్తారు కదా, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ మార్కులు మార్చమని చెప్పారు. షీ సెడ్ హీ నీడెడ్ హెర్ హెల్ప్ అండ్ షీ మస్ట్ గో టు హిమ్ అనమాట. అయితే ఇది నేను కరెక్ట్ అని చెప్పాను. మీకు తెలిసినట్లుగా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లుగా అయితే, ఏమైనా మిస్టేక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాంట్లో మీరు ఇదే కరెక్ట్ అని చెప్పేసి అయితే నేను చెప్పడం లేదు. శరము అంటే అర్థం. దీని ఆన్సర్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శరము అంటే తల అవుతుంది, అలానే మెదడు, ఇవన్నీ కూడా అవుతాయి అర్థాలు కాబట్టి. నెక్స్ట్ పిలక గణపతి శాస్త్రి గారి బహువ్రీహి రచన ఏది? సమాధానం కామెంట్ సెక్షన్లో చేయండి. అలానే కోల్బర్గ్ నైతిక వికాసం పైనటువంటి ఒక ప్రశ్న అనేది వచ్చింది. ఒకసారి కోల్బర్గ్ నైతిక వికాసాలు ఆల్రెడీ ప్రీవియస్లో క్వశ్చన్ వచ్చింది, చూసే ఉంటారు మీరు. కోల్బర్గ్ సంబంధించి నైతిక విలువలు అంశాలపైన అయితే ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. అలానే వికాస్ దశలకు కూడా ఒక ప్రశ్న అనేది వస్తుంది. వికాస్ దశలో ఏ దశలో ఎలా ఉంటుంది అని చెప్పేసి. అలానే ప్రాజెక్ట్ యొక్క లక్షణం కానిది ఏది అనేసి అడిగారు. అంటే ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి లక్షణాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ కానిది అడిగాడు అంటే మనకి వచ్చినవి ఏంటంటే తెలిస్తేనే కానివి పెట్టగలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉండి ఈ చంపకమాల, శార్దూలం, మత్తేబం ఉంటాయి కదా, వాటికి సంబంధించి అలానే ఇవన్నీ కూడా ప్రతిరోజు రిపీటెడ్ అవుతున్నటువంటి బిట్స్ అని. అలానే ప్రీవియస్ బిట్స్లో చూసుకున్నట్లుగా అయితే సిడి అంటే ఏంటి అనేసి అడిగారు, డివిడి అంటే ఏంటి అనేది నెక్స్ట్ మనకి ఫర్దర్లో సెక్షన్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫుల్ ఫామ్స్. ఈసీసీఈకి సంబంధించి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అది మళ్ళీ రిపీటెడ్గా బిట్ అనేది అయితే రావడం జరిగింది కాబట్టి రిపీటెడ్గా వచ్చే బిట్స్ ఉంటాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు క్లియర్ చేసుకోండి.
ఎట్ ఎ టైం అయితే క్వాలిఫై అవుతారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా నాకు కొంచెం మోటివేషన్ అనేది లభిస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.